ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈ రోజు వీడియోలోని మా కటక్ చండీ టెంపుల్ గురించి తెలుసుకుందాము. గతంలో ఆల్రెడీ మేము న్యూ ఇయర్ కి కటక్ చండీ టెంపుల్ దర్శనంకి వెళ్ళినప్పుడు నేను ఆ వీడియోలోని టెంపుల్ గురించి చెప్పానన్నమాట. మరి ఎందుకు ఈ వీడియో అనుకుంటున్నారా? ఈ వీడియో స్పెషల్ ఏంటంటే స్వయంగా కటక్ చండీ టెంపుల్లో పనిచేసే పంతులు గారి ద్వారా మనం టెంపుల్ హిస్టరీ, అలానే టెంపుల్ టైమింగ్స్, ఇంకా టెంపుల్లో ఎలా దర్శనం చేసుకోవాలనేది తెలుసుకుందాము. వీడియో స్టార్ట్ చేసే ముందు మనకు టెంపుల్ గురించి ఇన్ని వివరాలు తెలియచేసినందుకు పంతులు గారికి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము. పంతులు గారు పూర్వీకులు ఈ టెంపుల్ నిర్మాణానికి సాక్ష్యం అయితే ఇప్పుడు ఈ పంతులు గారు 5వ తరం అనమాట, 5th జనరేషన్. వీళ్ళు ఇప్పుడు టెంపుల్ బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ చూసుకుంటున్నారు. అలానే ఈ పంతులు గారు ఒక అడ్వకేట్, యాంకర్, యాక్టర్ అండ్ న్యూస్ రీడర్ అన్నమాట ఒడియా డీడీ ఛానల్లోని. వీళ్ళు ఏ ప్రొఫెషన్ లో ఉన్నా అన్ని అమ్మ తర్వాతే అని చెప్పారు. I'm the 5th generation and with all your good wishes, I'm a trustee here since last 24 years. My name is Manoj Kumar Panda. ఇంకా ఆలస్యం చేయకుండా టెంపుల్ గురించి తెలుసుకుందాము. పంతులు గారు మనకి ఇంగ్లీష్ లో చెప్తూ ఉంటే నేను దాన్ని లాస్ట్ లో తెలుగులో చెప్తున్నాను. ముందు పంతులు గారి ద్వారా అమ్మవారి టెంపుల్ హిస్టరీ తెలుసుకుందాము. This is the thousands years old Katak city, which is known as Silver City. Okay. The significance of this city is that in one side of the Katak city, that they have flows river Mahanadi, and another end river Katjodi flows, and the center of the heart old Makatak. పంతులు గారు ఏమంటున్నారంటే కటక్ అనే సిటీ వేల సంవత్సరాల పురాతనమైనది. ఇక్కడ ఈ సిటీని సిల్వర్ సిటీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ సిటీకి ఒకవైపు మహానది రివర్ ప్రవహిస్తుంటే ఇంకో వైపు కాథజోడి రివర్ ప్రవహిస్తుంది. సో ఈ రెండు మధ్యలో సెంటర్ హార్ట్ లాగా కటక్ చండీ టెంపుల్ ఉన్నది. Though Ma Chandi is locally known as Katak Chandi, but she is worshipped in Bhubaneswari Mandir. Every day, my mother is worshipped in Bhubaneswari Mandir. She has 4 hands. In upper 2 hands, she holds percent of it. And the lower 2 arms are very important. ఇక్కడ అమ్మవారు కటక్ చండీ అని పేరుతో పిలువబడిన రోజు ఇక్కడ అమ్మవారికి పూజ మాత్రం భువనేశ్వరి మంత్రంతో జరుగుతుంది. ఇక్కడ అమ్మవారి స్వరూపానికి 4 చేతులు ఉంటాయి. పై 2 చేతుల్లోని అమ్మవారు పాసం ఇంకా అంకుశాన్ని పట్టుకొని ఉంటే కింద 2 చేతులు అభయ ఇంకా వరద హస్తాలు. Now, summarize the background of the temple is concerned. This piece of land was a fallow land. This belongs to a widow called Mani Deva. So, in those days, it was a fallow land. And my great grandfather, Panchanath Panda, he happens to be the Chandi Purohit of Karnikaraja. Being a Brahmin, he has a lot of cattle. So, he used to raise cattle. One day, feeling tired, he sat on a heap of mud. And he felt a very divine sensation. Same day night, he dreamt Ma. Next day morning, he knows everything before the Karnika Raja. He was very close to Karnika Raja. He disclosed everything for the Karnika Raja. With the help of local people, Karnika Raja and Sharath Panda, this particular house is believed that around 40 bullocks of Sindhu came out first. Then came this beautiful dog. So there was a bubble tree. Under that bubble tree, Harshanath Panda started worshipping Ma. Those days, there was not all any communication. Hardly some people worship the temple. So, supposing you came, Ma, I want this wish. If my wish will be fulfilled, you are under a tree. I will make it a some else one came. So this is how the temple has been built. I cannot claim that I or my father or my grandfather, they have built this temple. This is purely public temple. టెంపుల్ బ్యాక్గ్రౌండ్ కి వస్తే ప్రెసెంట్ గుడి ఉన్న చోటు ఒకప్పుడు ఒక ఫాలో ల్యాండ్ అన్నమాట. అంటే ఫార్మింగ్ ఏమీ చేయకుండా ఆ ల్యాండ్ ని అలా వదిలేసి ఉంటుంది. ఆ ల్యాండ్ ఫనీ దేవా అని ఒక అతనిది. అండ్ ప్రెసెంట్ ఈ పంతులు గారి గ్రేట్ గ్రాండ్ ఫాదర్ హంసనాథ్ పండా, ఎవరైతే కన్నికా రాజా వారి ఫ్యామిలీకి చండీ పురోహితులు. ఒక బ్రాహ్మణి ఉండి అతని దగ్గర క్యాటల్స్ ఇవన్నీ ఉండేవి, పశువులు ఇంకా గొర్రెలు. సో వాటిల్ని ఆ ఫాలో ల్యాండ్ లోని మేపడానికి తీసుకెళ్తూ ఉండేవారు. సో ఇంకా అలా ఒక రోజు అలిసిపోయి అక్కడ కూర్చొని ఉంటే అతనికి ఏదో తెలియని అద్భుత
అయిన అనుభూతి కలిగింది. సో ఇంకా అదేంటో అర్థం కాక ఇంటికి వెళ్ళిపోయి ఆ రోజు రాత్రి పడుకుంటే అమ్మవారు కల్లో కనిపించి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పారు. ఇంకా మరుసటి రోజు అదే విషయం అక్కడ ఉన్న కన్యకారాజు గారికి తెలియచేసి ఇంకా చుట్టుపక్కల వాళ్ళని వేసుకొని ఇంకా అక్కడికి వెళ్ళారనమాట. ఇంకా ప్లేస్కి వెళ్ళి అక్కడ తవ్వితే ఫస్ట్ సింధూరం బయటకు వచ్చింది. టోటల్ 40 బులక్ కార్డ్స్ నిండిన సింధూరం బయటకు వచ్చింది. ఆ తర్వాత అమ్మవారి స్వరూపం బయటకు వచ్చింది. సో ఇంకా అమ్మవారి స్వరూపం బయటకు వచ్చాక హంసనాథ్ పండా గారు ఏం చేశారంటే చెట్టు కింద పెట్టి ఇంకా అక్కడే అమ్మవారికి పూజలు చేయడం స్టార్ట్ చేశారు. అప్పట్లో చాలా తక్కువ మంది వెళ్ళి అక్కడ అమ్మవారికి పూజ చేసుకునేవారు. సో ఇంకా మెల్లిమెల్లిగా భక్తులు కోరికలు తీయడంతో అమ్మవారికి గుడి కట్టిస్తాను అని మొక్కుకున్న వాళ్ళు మెల్లిమెల్లిగా గుడిని కట్టించారు. సో అదే ఇక్కడ పంతులు గారు కూడా చెప్పుతున్నారు, ఈ అమ్మవారు మాకు కనిపించింది కానీ అమ్మవారి గుడి అయితే మేము కట్టించామని ఏ రోజు చెప్పుకోము, ఎందుకంటే ఇది మొత్తం కంప్లీట్ భక్తులు కట్టించిన గుడి కాబట్టి ఇది మన పబ్లిక్ టెంపుల్. Amshanta worshipped the mother. Then came his only son, Lakshman Panda. The funny of Lakshman Panda is that he was only blessed with 4 daughters. And the 4 names were as per flowers name. Tulla, Champa, Bharati and Tulasi. They also helped their father in their day-to-day nitty-gritty of life. The problem is that Amshanta Panda always feel unhappy that after few days they'll be given in marriage. So then we do your puja. After 3 prayer, Lakshman Panda was blessed with one son. He is Dhanidhi Panda, my grandfather. హంసనాథ్ పండా కొంతకాలమే అమ్మవారికి పూజించుకోగలిగారు. ఆ తర్వాత అతను ఒక కొడుకు లక్ష్మణ్ పండా అమ్మవారికి పూజలు చేసేవారు. లక్ష్మణ్ పండా గారికి ఏమో 4 కుమార్తెలు కలిగారు. వాళ్ళ పేర్లు కూడా మళ్ళీ చంప, మాలతి ఇంకా తులసి. వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారికి పూజలోని కావాల్సిన సామాగ్రిలన్నీ సర్దడంలోని హెల్ప్ చేస్తూ ఉండేవారు. కానీ లక్ష్మణ్ పండుగ ఎల్లప్పుడూ ఒక బాధ వెంటబడుతూ ఉండేది. సో ఇంకా కూతుళ్ళు పెళ్లి అయిపోయాక అమ్మవారికి పూజ ఎవరు చేస్తారు, ఎవరు చూసుకుంటారు అనే బాధ. ఇంకా బాధతో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే ఫైనల్లీ అతనికి ఒక కుమారుడు కలిగారు. ఆ కుమారుడు పేరు దయానిధి పండా. ఇప్పుడు మనకి టెంపుల్ హిస్టరీ చెప్తున్న పంతులు గారికి గ్రాండ్ ఫాదర్. Now the basic difference between the father and son means Lakshman Panda and Dhanidhi Panda. Lakshman Panda used to have Apar Puja. Supposing today it is Tuesday, supposing there was no light, so there was no tree to lead the people. So he will just address me, hey, you sit in the dark, I can't help you because I don't have any money to purchase. So then only one person will come, Bhakta will come. महाराज घर में घी बना था, मेरे माँ ने बोला है. This is called Bhabar Puja. But my grandfather, Dhanidhi Panda, he prepared the entire puja list, starting from the opening of the temple till the end of the closing of the temple. Every bit of Niti Kranti has been fixed by Dhanidhi Panda, which till date we are following. And it is something uncommon. I should tap my own shoulder. Because जो नीति ग्रंथि इधर होता है, it is yet to find in any other. తండ్రి కొడుకులు పాటించే పూజా విధిలో చాలా డిఫరెన్స్ ఉండేది. లక్ష్మణ్ పండా కంప్లీట్ అప్పర్ పూజ అనమాట. మొత్తం అమ్మవారి పైన డిపెండెంట్. అంటే అతని దగ్గర అంత స్తోమత ఉండేది కాదు స్వయంగా ఏమైనా తెచ్చి అమ్మవారికి పెట్టే అంత. సో ఇంకా అతను అమ్మవారి పైనే బాధ్యత వేసేవారనమాట. అమ్మ తల్లి నా దగ్గర ఉన్నా నిన్నుకేమీ చూసుకోలేను, నువ్వే చూసుకోవాలి అని. సో ఇంతలో మిరాకల్గా ఏ భక్తులైనా వచ్చి ఆ పంతులు గారు మా ఇంట్లో మేము ఇది చేసాం మీకు ఇద్దాం అనుకుంటున్నాం అని ఇస్తే అది తీసుకెళ్లి అమ్మవారికి పెట్టి పూజ చేసుకునేవారనమాట. దయానిధి పండా గారు అయితే మొత్తం కంప్లీట్ లిస్టే ప్రిపేర్ చేశారనమాట. మొత్తం శాసనం చేశారు. టెంపుల్ ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ అయ్యే వరకు ఎప్పుడు ఏంటి జరగాలి, ఎలా జరగాలి మొత్తం అంతా దయానిధి పండా గారు డిసైడ్ చేశారు. సో ఇప్పుడు కూడా టెంపుల్లో అదే ఫాలో అవుతుంది. సో ఇక్కడ యూనిక్ ఏంటంటే ఈ టెంపుల్లో ఫాలో అవుతున్న ప్రాసెస్ మనకి భూప్రపంచంలో ఇంకా ఏ టెంపుల్లోని కనిపించదు అని చెప్తున్నారు. When Dhanidhi Panda entered, Dhanidhi Panda was blessed with 6 sons. My father, my elder father, and they were Narayana, Narahari, Shumanatha, Chakradhara, Lokanatha, and Ratnakara. And unfortunately,
all of my father, they have expired. Only my youngest uncle, Ratnakar Pandit, is alive. He used to take charge of all the Rupas, Vaishyas and everything. Singapore. Now, during these six brothers, there are some dispute between the Kanika Raja and the six brothers. So that dispute ended in a compromise before the Honorable High Court of Orissa. Honorable High Court declared the Kanika Raja as the hereditary president. And these six brothers are the hereditary Sevayat of the temple. So I am the son of late Chakradhar Pandit, my father. And with all your good wishes, I'm a trustee here since last 24 years. But one thing is that, and we are all 14 brothers and 14 sisters. Out of the six branches, we are 14 brothers and 14 sisters. Whatever you do, our first and prime duty is to worship her. As you may not be knowing, I'm a news reader in Doordarshan. With all your good wishes, since last 35 years, I've been reading news in Doordarshan, Korea. But my first reckoning is that I'm a priest of Chandigarh. I've been born as a priest and I will die as a priest. నెక్స్ట్ దయానిధి పండా గారికేమో 6 కుమారులు కలిగారు. నారాయణ, నరహరి, సోమనాథ, చక్రధర, లోకనాథ అండ్ రత్నాకర. ఇప్పుడు మనకి టెంపుల్ హిస్టరీ చెప్తున్న పంతులు గారు వాళ్ళ నాన్నగారు, ఇంకా అలానే పెదనాన్న, చిన్నాన్నలు అందరూ. సో ప్రెసెంట్ ఇప్పుడైతే మనకి స్టోరీ చెప్తున్న పంతులు గారు వాళ్ళ యంగెస్ట్ అంకల్ మాత్రమే ఉన్నారు, కానీ రత్నాకర్ గారు ఇప్పుడు అమ్మవారి అలంకరణకి సంబంధించినవన్నీ అతనే చూసుకుంటున్నారనమాట. ఒకప్పుడు ఈ 6 బ్రదర్స్ కి ఇంకా కన్యాక రాజా మధ్యలో ఆర్గ్యుమెంట్ వచ్చి ఇంకా అది ఒడిశా హైకోర్టు వరకు వెళ్ళిందనమాట. సో ఫైనల్లీ ఒడిశా హైకోర్టు ఏమో కన్యాక రాజాని ప్రెసిడెంట్ గా, ఇంకా ఈ 6 బ్రదర్స్ ని హెరిటరీ టెంపుల్ సేవక్స్ గా డిక్లేర్ చేసింది. ప్రెసెంట్ మనకి ఇప్పుడు టెంపుల్ గురించి చెప్తున్న మనోజ్ కుమార్ పండా గారి ఏమో లేట్ చక్రధర పండా కుమారుడు. ప్రెసెంట్ ఆయనేమో ఇక్కడ టెంపుల్ కి ట్రస్టీ ఫ్రమ్ లాస్ట్ 24 years. ప్రెసెంట్ వీళ్ళేమో 14 బ్రదర్స్ ఇంకా 14 సిస్టర్స్ అన్నమాట, కజిన్స్. ప్రెసెంట్ వీళ్ళు ఏ ప్రొఫెషన్ లో ఉన్నా ఫస్ట్ థింగ్ వీళ్ళు అమ్మవారిని పూజ చేసుకుంటారు. నేను వీడియోలో స్టార్టింగ్ చెప్పాను కదా, మనోజ్ కుమార్ పండా గారు దూరదర్శన్ లోని న్యూస్ రీడర్ అని. అదే చెప్తున్నారు, ఫ్రమ్ 35 years he was a న్యూస్ రీడర్ ఇన్ ఒడియా దూరదర్శన్ ఛానల్. ఏమంటున్నారంటే అతని ప్రొఫెషన్ ఏదైనా కానీ అతని మొదటి గుర్తింపు మాత్రం చండీ ఆలయంలోని పంతులు గారు అనే గుర్తింపు ఉంటుంది. He is now more than 80 years, but in spite of that, every day he come and perform his puja. Now he is the head of our family. He is Ratnakar Pandit. Ranjit is the youngest one. He is also our acharya. He used to take charge of Vaishya. Any Vaishya, he ప్రతి టెంపుల్లోని దేవుణ్ణి దర్శించుకోవడం ఎంత ఇంపార్టెంటో, మనం ఆ దేవుణ్ణి ఎలా దర్శించుకోవాలనేది కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ టెంపుల్ని మనం ఎలా దర్శించుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటి అనేది కూడా చూసేద్దాం. coming here only for worshipping Ma Chandi, she will not be happy. So first you have to worship her Shiva, Ishta. Her Ishta is Shiva, Lord Shiva. There is some reason. Spiritual reason is there. Why one should first have parikrama? In parikrama, one thing you have to remember: you visit any temple, Lord Shiva temple, Vishnu temple, Mother temple, any temple. But while taking parikrama, the temple should be on your right side. See, you enter the temple. First, what you have to do? You have to take permission. I am only a lawyer here. Of course, by profession, I am a lawyer. I am a lawyer advocate in High Court. But here also, I am a lawyer. First, you enter. I cannot take up your case unless until your case is put up before the bench. Who will put your case before the bench? The bench clerk, the pescar. And who is here? Who is the bench clerk? Who is the pescar? The lion sitting before Ma. So you have to bow down your head there. You have marked when our honorable president visited temple. I insisted her, Ma, please bend down before the lion. So you have to take permission. And then when you take your parikrama, first to whom you are going to visit? Lord Shiva. Then is Lord Ganesha, the Vignaraj, Agra Pujya. Then Ma, Mantrini, the minister. She will decide what good things you have done and what wrong things you have done. Accordingly, she will refer to Dandini. That side is Dandini. Dandini is the punisher. And ultimately, if you appeal, you have to go to the Supreme Court.
Here the Supreme Authority. పంతులు గారు ఏమని చెప్తున్నారంటే మనం డైరెక్ట్ వెళ్ళిపోయి అమ్మవారి దర్శనం చేసుకుంటే అమ్మవారు సంతోషించరు. ముందు మనం శివుడు దర్శనం చేసుకోవాలి. మనం టెంపుల్లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ప్రదక్షిణం చేయాలి. సో ఇది మనం ఏ టెంపుల్ అయినా, అమ్మవారి టెంపుల్ అనే కాదు, విష్ణు ఆలయం అయినా, ఏ టెంపుల్ అయినా ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ప్రదక్షిణం చేయాలి. ప్రదక్షిణం చేస్తున్నప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మన టెంపుల్ మనకి రైట్ సైడ్ లో ఉండాలి. అండ్ ఈ టెంపుల్లో మనం ఎంటర్ అవ్వగానే మనం పర్మిషన్ తీసుకోవాలి. మనం డైరెక్ట్ వెళ్ళిపోయి చండీమాత దర్శనం చేసుకోకూడదు. సో మనం ఇక్కడికి వచ్చాం అమ్మవారి దర్శనంకి అని పర్మిషన్ తీసుకోవాలి. సో మనం ఎలా పర్మిషన్ తీసుకోవాలనేది మనం టెంపుల్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ అమ్మవారి ముందు లాయన్ ఉంటుందన్నమాట. సో ఆ లాయన్ దగ్గర మనం దండం పెట్టుకోవాలి. దండం పెట్టుకొని ఆ లాయన్కి చెప్పాలన్నమాట మేము వచ్చాము ఇక్కడ అమ్మవారి దర్శనంకి అని. సో ఇంకా ఆ లాయన్ వెళ్ళి మనం వచ్చామన్న విషయం అమ్మవారి దగ్గరికి పెడుతుందన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ మనం లాయన్ దగ్గర దండం పెట్టుకోవాలి, మనం వచ్చినట్టు పర్మిషన్ తీసుకోవాలి దర్శనం కోసం. నెక్స్ట్ ప్రదక్షిణం చేయాలన్నమాట. సో ఇంకా అలా ప్రదక్షిణం చేస్తుంటే ఈ ఆలయంలో ఫస్ట్ శివాలయం వస్తుందన్నమాట. సో ఇంకా శివుడు దర్శనం అయిపోయాక మనం విఘ్నేశ్వరుడు దర్శనం చేసుకుంటాము. ఆ మంత్రిని అమ్మవారు కనిపిస్తారనమాట. అమ్మవారు లైక్ మినిస్టర్. మనం ఏం మంచి పనులు చేసాం, ఏం చెడు పనులు చేసాం అనేది చూసి ఇంకా తర్వాత దండిని అమ్మవారు దర్శనం చేసుకోవాలి. దండిని అమ్మవారు మనకి ఏం తప్పులు చేసామో దానికి పనిష్ చేస్తూ ఉంటారనమాట. సో నెక్స్ట్ ఇవన్నీ అయిపోయాక మెయిన్ సుప్రీం కోర్ట్ లోపల ఉన్న అమ్మవారి చండీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. నెక్స్ట్ మనం ప్రసాదం గురించి తెలుసుకుందాం. Regarding Anna Prasad is concerned, that is the most sorry part of our temple is that we don't have any landed. The order which we get one day earlier, we used to prepare prasad. గుడిలో అన్న ప్రసాదం దగ్గరికి వస్తే ఒక్కరోజు ముందు చెప్తే వాళ్ళు మన కోసం ప్రసాదం ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. ఆన్ ది స్పాట్ ఈ రోజే కావాలి అని చెప్తే అది అక్కడ వీలు కుదరదు. సో మనకి అన్న ప్రసాదం ఇంటికి కావాలి అన్న ముందు రోజు చెప్పి ఉంచుకోవాలి గుడిలోని. నార్మల్ ప్రసాదం అయితే అక్కడ అవైలబుల్ గానే ఉంటుంది. సో మనం దర్శనం చేసుకున్నాక తీసుకోవచ్చు. ఇప్పుడు మనం టెంపుల్ టైమింగ్స్ ఇంకా డైలీ పూజా ప్రాసెస్ తెలుసుకుందాం. Now the temple opens at 5:10 in the morning. So there is a lot of congregation there. We used to perform Mangala Arati. And we used to prasad to the devotees. Then we put the curtain on the Mangala. Snana karke shuru hota hai. Snana samay mein koi public nahi allowed. After Snana, she is dressed with sari, ornaments. After putting flowers on the foot and mukut, then only it opens for the devotees. Around morning 9 o'clock, Prathama Alati was done. Pratham Puja. But Sakhala Puja, जिसको हम बोलते हैं morning puja, is done at 9 o'clock. And 12:30 in the noon, Arna Bhogo is perfect. So by 1:30, the temple is closed in the noon. And again, temple will open at 4 o'clock. 6:30 for Aarti was done. Sandhya Aarti. And 8:30 to 9, she was offered with dinner. Then by 10 o'clock, the temple is closed. Of course, during those festive occasions, there is little deviation in the timing. Thanks. పంతులు గారు ఏమని చెప్తున్నారంటే టెంపుల్ అయితే మార్నింగ్ 5:10కి ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన వెంటనే ఇంకా అమ్మవారికి మంగళ హారతి ఇస్తారనమాట. మంగళ హారతి ఇచ్చాక కర్టన్స్ వేసేసి ఇంకా అమ్మవారికి స్నానం ఇంకా అలంకరణ ఇవన్నీ జరుగుతుంది. సో ఇంకా అమ్మవారి అలంకరణ అంతా అయిపోయాక ఇంకా లైక్ అమ్మవారి పాదాలు ఇంకా ముకుటం అంటే అమ్మవారి పాదాలకి ఇంకా అమ్మవారి కిరాటం పైన పువ్వులతో చేసి అంటే పువ్వులు అలంకరణ చేశాక ఆ తర్వాత అమ్మవారి దర్శనం భక్తులందరికీ కలుగుతుంది. సో అరౌండ్ మార్నింగ్ 9 o'clockకి అలా ఇంకా అమ్మవారికి మొదటి పూజ జరుగుతుంది అనమాట. ఎవ్రీడే మార్నింగ్ 9 o'clock. ఆ తర్వాత 12:30కేమో అమ్మవారికి
అన్నభోగ్ పెడతారు అంటే లంచ్ టైమింగ్. సో ఇంకా అన్నభోగ్ పెట్టాక టెంపుల్ క్లోజ్ అయిపోతుంది ఆల్మోస్ట్ 1:30కి. సో నెక్స్ట్ 4 o'clock ఈవినింగ్ కి టెంపుల్ ఓపెన్ అవుతుంది. అండ్ ఈవినింగ్ 6:30కి అమ్మవారికి ఆరతి ఇస్తారు, సంధ్య ఆరతి. 8:30 to 9 కల్లా ఇంకా అమ్మవారికి భోజనం పెడతారనమాట, అన్నభోగ్. అండ్ 10కి టెంపుల్ క్లోజ్ అయిపోతుంది. ఫెస్టివల్ టైమ్స్ అప్పుడు టైమింగ్స్ కొంచెం ఇటు అటు అవుతూ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మన మా కటక్ చండీ టెంపుల్ విశేషాలు. ఈసారి మీకు వీలై ఒడిస్సా ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఖచ్చితంగా కటక్ చండీ అమ్మవారి దర్శనం కూడా చేసుకోండి. అమ్మవారి దర్శనానికి మనం కార్, బస్, ట్రైన్ ఆల్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటాయి. సో ప్రాబ్లం ఉండదు. ఈ వీడియో డిస్క్రిప్షన్ లోని టెంపుల్ గూగుల్ మ్యాప్ లొకేషన్ ఉంటుంది, ప్లీజ్ చెక్ చేయండి. ఆ చండీ మాత కృప ఎల్లప్పుడూ మనందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.